పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భద్రతా బలగాలు తాజాగా మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. గత 3 రోజుల వ్యవధిలోనే మొత్తంగా 9 మంది ముష్కరుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ముష్కరుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని బందీపోరా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో 3 క్రియాశీల ఉగ్రవాదుల ఇళ్లను శనివారం రాత్రి కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఉగ్రవాద సంస్థ చేరిన అద్నాన్ షఫీ ఇంటిని షోపియాన్ జిల్లాలోని బందీనాలో కూల్చివేసినట్టు చెప్పారు. పుల్వామా జిల్లాలో అమీర్ నాజీర్ ఇంటిని, బందీపోరాలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని కూల్చివేసినట్టు చెప్పారు. జమీల్ అహ్మద్ 2016 నుంచి చురుగ్గా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశామని, మిగిలిన వారిపైన ఇటువంటి చర్యలే తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదులు పన్నే కుట్రలు నిర్వీర్యం చేయడానికి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. వారి ఇళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశంలో హింస, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడాలనుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, వారంతా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి ఇటీవల భద్రతా బలగాలు వెళ్లాయి. దాడికి పాల్పడ్డ ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుసేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో అప్పటికే బాంబులు యాక్టివేట్ అయ్యున్నట్లు గుర్తించి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో ఇతర ఉగ్రవాదుల ఇళ్లను కూడా అధికారులు పేల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లష్కర్-ఏ-తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, యాక్టివ్ టెర్రరిస్టులు జాహిద్ అహ్మద్, అహ్సన్ ఉల్ హక్, హరీస్ అహ్మద్ ఇళ్లను పేల్చివేశారు.